భగవద్బంధువులారా నమస్తే. యశోదమ్మ కన్నయ్య అల్లరి పనులకు మందలిస్తూ, దగ్గరకు తీస్తూ, ముద్దు చేస్తూ పుత్రోత్సాహాన్ని పొందసాగింది. ఇలా ఉండగా ఒకసారి తనకు కడుపు నిండా పాలివ్వలేదని యశోదమ్మను అటు పోనిచ్చి పెరుగుకుండను పోలుగుట్టి వెళ్ళాడు మన కృష్ణయ్య. ఇక ఆమె తన కుమారుడు వెతుకుచూ ఇల్లు తిరగసాగింది. కృష్ణయ్య కనిపించినట్లే కనిపించి మరలా అంతర్ధానమయ్యేవాడు. అప్పుడు ఆ యశోదమ్మ ఇలా అనుకుంటున్నది: బాలుడి తండని భావింతునందున ఏ పెద్దలును నేరరి క్రమంబు వెరవెరుంగొటకునై వెరపింతునందున కలిగలే కడుగాని లేడు వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తనుదానయై బుద్ధి తప్పకుండు నుండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడనిదొక్క చోటు లేదు తన్ను నెవ్వరైనా తలపోయబారెడి యోజలేదు భీతి ఒకటి ఎరుగా డెలమినూరకుండడెక్క శక్కములాడు పటి శాస్తి చేయు భంగి ఎట్లు చిన్నపిల్లవాడులే అనుకుందామంటే పెద్దవారు కూడా చేయలేని పనులు వీడివి. పోని భయపడదామా అంటే లేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డాయే. మంచి బుద్ధి కలిగే 4 మాటలు చెబుదామంటే తనంత తానే బుద్ధి తప్పక ఉన్నట్లుంటాడు. ఏమీ తెలియని వాడిలా ఇంట్లో ఉంటాడా అంటే తాను ప్రవేశించని చోటే లేదాయే. పారిపోదామని ఆలోచనే లేదు, ఏ రకమైన భయము లేదు. ఊరకుండడు, అందరినీ ఏదో వంకర మాటలు మాట్లాడతాడు. వీడిని ఎలా శిక్షించాలో అర్థం కావటం లేదు అని ఇంకా ఇలా అనుకుంటున్నది. లాలనమున బహుదోషము లోలి ప్రాపించు తాడనోపాయములను చాలా గుణం బులుగలుగును బాలురకును తాడనంబు పథ్యంబరయం పిల్లలను ముద్దు చేయటం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వాళ్ళను కొట్టడం వంటి శిక్షలు వేయటం వలన వారికి మంచే జరుగుతుంది. కాబట్టి ఆలోచిస్తే పిల్లల్ని దండించడమే వారికి మేలు చేసే హితమైన పద్ధతి. ఈ పద్యం ఈనాటి పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపవలసిన వైఖరిని సూచిస్తున్నది. మొక్కయి వంగనది మ్రాణై వంగున అన్నట్లు చిన్నతనంలోనే భయభక్తులతో మంచి మార్గంలో ఉంచకపోతే పెద్దవారైన తరువాత వారిని బాగు చేయగల వారు ఎవరుంటారు?